హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం 2024 లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ని ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఇది మీకు జీరో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కాబట్టి ఇందులో మీకు ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ మినిమం బ్యాలెన్స్ కానీ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. సో సంవత్సరాల తరబడి మీ బ్యాంక్ అకౌంట్ లో జీరో ఉన్నా కూడా మీకు ఎటువంటి సమస్య కూడా ఉండదన్నమాట. అండ్ ఇంకొక విషయం, ఇది మనకి సేమ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఏ విధంగా ఆపరేట్ అవుతుందో అదే విధంగా ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ కూడా ఆపరేట్ అవుతుంది. ఏ విధంగా అయితే మనం పేటిఎం వ్యాలెట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కి అప్లై చేసుకుంటామో అదే విధంగా ఇందులో కూడా మీరు ఎయిర్టెల్ వ్యాలెట్ ని క్రియేట్ చేసుకుని ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎయిర్టెల్ బ్యాంక్ కి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎయిర్టెల్ సిమ్ కూడా ఉండాల్సిన పని లేదు. దాని గురించి అయితే మీరు ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదనమాట. అండ్ ఇంకొక విషయం, ఇందులో మీకు ఒక విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది ఇస్తారు. ఆ డెబిట్ కార్డ్ యూస్ చేసుకుని యాజ్ యూజువల్ గా మీరు పేటిఎం బ్యాంక్ ఏ విధంగా అయితే యూపీఐ కనెక్షన్ చేసుకున్నారో అదే విధంగా ఏదైనా యూపీఐ అప్లికేషన్ లో ఫోన్ పే కానీ గూగుల్ పే లో కానీ సో ఈ డెబిట్ కార్డ్ యూస్ చేసుకుని మీరు యూపీఐ కనెక్ట్ చేసుకుని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ అండ్ రిసీవింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మీకు యాన్యువల్లీ మీకు ఒక 7% వరకు ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఎఫ్డి చేసినట్లయితే 7.25% ఇంట్రెస్ట్ అయితే per annum ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు వచ్చిన డెబిట్ కార్డ్ తో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది రీసెంట్ డేస్ లో ఇంకా ఆగిపోతుంది కాబట్టి నన్ను అడిగితే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనేది మంచి ఆల్టర్నేట్ గా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మనం మొత్తం ప్రాసెస్ కూడా చూద్దాం. ఎయిర్టెల్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా ప్రాసెస్ అంతా కూడా మీకు 5 to 10 minutes లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా కొత్త మనీ ఎర్నింగ్ అప్లికేషన్ వచ్చినా కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వచ్చినా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొత్త ఆఫర్స్ కొన్నిసార్లు వీడియో చేయడానికి కుదరినప్పుడు సో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. అవి మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాల్సిందే. ఇంకా ఆలోచించకుండా టాపిక్ లోకి తెలిపదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ అప్లికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఉంది. లింక్ ద్వారా వెళ్ళి అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో కూడా తీసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు వస్తుంది అనమాట. ఇంట్రో అనేది వస్తుంది, దాన్ని స్కిప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గెట్ ఓటీపీ బటన్ ని క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు సమ్ ఇంట్రో అనేది వస్తుంది, స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మీరు మీ మీ లొకేషన్ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో లొకేషన్ యాక్సెస్ ఇవ్వండి. అదే విధంగా మీరు ఇంకా సమ్ బేసిక్ పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అయితే కనుక ఈ విధంగా మీకు హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హోమ్ స్క్రీన్ డౌన్ లో మేనేజ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ముందు చెప్పినట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎయిర్టెల్ వ్యాలెట్ ని క్రియేట్ చేసుకుని ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పైన మీకు అప్ టు 40 రూపీస్ క్యాష్ బ్యాక్ అని కింద గెట్ వాలెట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు అది చదువుతానంటే ఒకసారి చదవండి ఆగి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే గెట్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేమ్ ఇవ్వండి యాజ్ పర్ ఐడి ప్రూఫ్ అనమాట. సో మీరు కింద అయితే ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీ ఫస్ట్ నేమ్ ఇస్తారు, లాస్ట్ నేమ్ ఇస్తారు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత పిన్ కోడ్ ని ఎంటర్ చేసుకుని సెలెక్ట్ ఐడి ప్రూఫ్ దగ్గర మీరు ఒకవేళ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే కింద ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తారు డాక్యుమెంట్ నెంబర్ దగ్గర. ఒకవేళ ఓటర్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఓటర్ కార్డ్ నెంబర్ అయితే మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ గా మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. సో కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక 4 digits ఎంపిన్ అయితే జనరేట్ చేయమంటుంది. సో జనరేట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని డన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు 6 digit ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తే కనుక మీకు వ్యాలెట్ అనేది ఒక 2 minutes లో కంప్లీట్ అవుతుంది అనమాట. సో వ్యాలెట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్ప్లోర్ బటన్ ని క్లిక్ చేయండి. ఎక్స్ప్లోర్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు హోమ్ స్క్రీన్ లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద అప్గ్రేడ్ అకౌంట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ బటన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు కేవైసీని అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసుకుని
నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక మీ ఆధార్ లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వీడియో కేవైసీని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది, కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం అయితే మీకు ఎటువంటి సన్ గ్లాసెస్ కానీ ఎటువంటి గ్లాసెస్ కానీ ఎటువంటి క్యాప్స్ కానీ వేర్ చేయొద్దు. సో సింపుల్ గా మీ ఫేస్ తో అయితే ఉండండి, రెడీగా ఉండండి. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3 స్టెప్స్ లో కేవైసీని అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ ఫాదర్ నేమ్ ఇస్తారు, మదర్ నేమ్ ఇస్తారు, అదే విధంగా మీ మ్యారిటల్ స్టేటస్, మీ ఈమెయిల్ అడ్రస్ ని ఇచ్చిన తర్వాత ప్రొఫెషన్ వచ్చేసి మీరు సాలరీ అయితే సాలరీ ఇస్తారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇస్తారు, స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇస్తారు. ఇచ్చుకున్న తర్వాత సెలెక్ట్ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరస్పాండెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, అదేంటంటే మీరు ఎస్ క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ లో ఏదైతే అడ్రస్ ఉందో అదే ఫిల్ అవుతుంది. అండ్ ఏదైనా మనకి ఫిజికల్ గా ఒకవేళ మనకి ఫిజికల్ డెబిట్ కార్డ్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఆ అడ్రస్ కి వస్తుంది. లేదు మనం ఆధార్ కార్డ్ కాకుండా వేరే ప్లేస్ లో ఉన్నాం అనుకుంటే నో క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీ కరెంట్ అడ్రస్ ని ఇచ్చుకుంటే మీరు ఒకవేళ ఆధార్ కార్డ్ ఫిజికల్ డెబిట్ కార్డ్ అప్లై చేసుకుంటే కనుక ఫిజికల్ డెబిట్ కార్డ్ వచ్చేసి మీకు ఆ అడ్రస్ కి డెలివరీ అవుతుంది అనమాట. యాక్చువల్ గా మీకు విచువల్ డెబిట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. సో విచువల్ డెబిట్ కార్డ్ కి పెర్ యానం అంటే 12 months కి మీకు ఒక 25 రూపీస్ అయితే ఛార్జెస్ పడతాయి. సో అది పెద్ద ఛార్జెస్ అయితే కాదు. ఒకవేళ మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలంటే ఛార్జెస్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో ఫిజికల్ డెబిట్ కార్డ్ అనేది నాకైతే నన్ను అడిగితే వద్దనే చెప్తాను. మోస్ట్లీ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం కాబట్టి విచువల్ డెబిట్ కార్డ్ అనేది సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీకు నచ్చినట్టు అడ్రస్ ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక సెకండ్ స్టెప్ లోకి వెళ్తాం. సెకండ్ స్టెప్ లో మీరు ఇక్కడ మీ నామినీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నామినీ అంటే ఏం లేదు, ఒకవేళ ప్రమాదవశాత్తు మనకి ఏమైనా జరిగినా కూడా సో ఆ బ్యాంక్ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా మన నామినీకి అయితే వెళ్తాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ నామినీ నేమ్ ఇవ్వండి, మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ అండ్ మీ నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. అండ్ నామినీకి మీకున్న రిలేషన్ ఏంటి, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ ఆర్ బ్రదర్ అయితే సో దాన్ని బట్టి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నామినీ అడ్రస్ ను కూడా మీరు కరస్పాండెన్స్ అయితే కరస్పాండెన్స్ సెలెక్ట్ చేయండి, లేదనుకుంటే ఎస్ఆర్ నో బట్టి దాన్ని బట్టి అడ్రస్ ను కూడా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది వీడియో కేవైసీ కోసం. సో షెడ్యూల్ చేసుకున్న తర్వాత మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ ని ఎయిర్టెల్ అప్లికేషన్ లో ట్రాక్ చేసుకోవచ్చు. సో టోటల్ గా యాప్ యొక్క బ్యాంక్ అకౌంట్ యొక్క ఓవర్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇందులో మీకు సమ్ యూపీఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చెక్ చేస్తే కనుక ఫ్లాట్ 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అని ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ అన్నారు. సో ఈ ఆఫర్స్ గురించి నేను ఒకసారి అయితే ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత డెఫినెట్ గా ఈ ఆఫర్స్ గురించి మన ఛానల్లో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ యూపీఐ ఆఫర్స్ గురించి మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో వస్తుంది. సో ఆ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం, ఇందులో మీకు మీ క్రెడిట్ మీ డెబిట్ కార్డ్ ని ట్రాక్ చేసుకోవడం కోసం ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కనుక మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తారు. సో అది యూజ్ చేసుకుని మీరు ఏదైనా యూపీఐ అప్లికేషన్ లో యూపీఐ కనెక్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ డెబిట్ కార్డ్ ని డీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు డీయాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. మీ కార్డ్ కి లిమిట్ పెట్టొచ్చు అండ్ మీ కార్డ్ కి పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ విధంగా మీరు ఎయిర్టెల్ వ్యాలెట్ అప్లికేషన్ లో ఎయిర్టెల్ వ్యాలెట్ ని కానీ ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ ని కానీ క్రియేట్ చేసుకొని దాన్ని ట్రాకింగ్ అండ్ యూసేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఎయిర్టెల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.